రైనీ సీజన్లో దగ్గు, జలుబు, జ్వరం, కామన్ కోల్డ్ వంటి సింటమ్స్తో సఫర్ అయ్యే వారిని మనం సర్వసాధారణంగా చూస్తూనే ఉంటాం. అంతే సాధారణంగా ఫుడ్ పాయిజన్ కేసెస్ కూడా వస్తూనే ఉంటాయి. కంటామినేటెడ్ ఫుడ్ తీసుకోవటం వల్ల ఫుడ్ పాయిజన్ అవుతుంది. ఆహార పదార్థాలు కటింగ్, క్లీనింగ్, కుకింగ్, హ్యాండ్లింగ్, సర్వింగ్ ఇంకా స్టోరింగ్ వంటి సందర్భాల్లో కేర్లెస్గా ఉండడం వల్ల ఫుడ్ కంటామినేట్ అవుతుంది. ఫుడ్ పాయిజనింగ్లో మెయిన్గా కనిపించే సింటమ్స్ నాసియా, వామిటింగ్స్, డయేరియా, ఫీవర్, కన్వల్జన్స్, కొలిక్ అంటే స్టమక్ ఏక్. ఈ వీడియోలో ఫుడ్ పాయిజన్ నివారణకు హోమియోలో ఉపయోగించే 6 అద్భుతమైన రెమెడీస్ గురించి తెలుసుకుందాం. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో చూసుకుంటే ఫస్ట్ వచ్చే మెడిసిన్ ఆర్సెనిక్ అల్బ్. ఫుడ్ పాయిజనింగ్లో ఆర్సెనిక్ అల్బ్ పేషెంట్స్ సింటమ్స్ చూస్తే కనుక ఈ పేషెంట్ ఎక్కువగా యాంగ్జైటీతో ఉంటాడు. ఆందోళన వల్ల వీరు ఊరికే పానిక్ అవుతారు. అమితమైన దాహం వల్ల షార్ట్ ఫ్రీక్వెన్సీస్లో వాటర్ తాగుతుంటారు. ఇటువంటి సింటమ్స్ ఉన్నప్పుడు ఆర్సెనిక్ అల్బ్ సూటబుల్ రెమెడీ. అదేవిధంగా బాగా మిగల పండిపోయిన పండ్లు తినటం వల్ల కలిగే ఫుడ్ పాయిజన్లో కూడా ఆర్సెనిక్ అల్బ్ చక్కగా పనిచేస్తుంది. సెకండ్ మెడిసిన్ అర్జెంటినం. అర్జెంటినం పేషెంట్స్కి పాస్ చేసిన స్టూల్లో లేదా వామిటింగ్స్ అయినప్పుడు ఆ వామిట్లో కూడా బ్లాక్నెస్ కనిపిస్తుంది. అటువంటి సందర్భాల్లో అర్జెంటినం చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. నెక్స్ట్ మెడిసిన్ బాప్టీషియా. బాప్టీషియా ముఖ్యంగా టాక్సికేటెడ్ ఫుడ్స్ తినడం వల్ల కలిగే ఫుడ్ పాయిజనింగ్లో యూస్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మనం తినే ఆహారంలో పెస్టిసైడ్స్ ఉండిపోవడం, క్రిమి సంహారానికి యూస్ చేసే పెస్టిసైడ్స్ కానీ ఇన్సెక్టిసైడ్స్ కానీ మన ఫుడ్లో అవశేషాలు మిగిలిపోతే దానివల్ల ఫుడ్ అంతా టాక్సికేటెడ్ అవుతుంది. ఆ ఫుడ్ తినడం వల్ల ఫుడ్ పాయిజన్ అవుతుంది. ఇటువంటి సందర్భాల్లో బాప్టీషియా చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేసే రెమెడీ. నెక్స్ట్ మెడిసిన్ కార్బోవేజ్. ముఖ్యంగా కంటామినేట్ అంటే పాడైపోయిన మీట్ తినటం వల్ల కలిగే ఫుడ్ పాయిజన్కు కార్బోవేజ్ను యూస్ చేస్తారు. తర్వాతి మెడిసిన్ పల్స్టిలా. పల్స్టిలా పేషెంట్స్ బాధలో ఉన్నప్పుడు చాలా డిప్రెస్ అవుతారు. విపరీతమైన బాధలో ఏడుస్తుంటారు. ఏడవడం వల్ల కొంచెం రిలీఫ్ ఫీల్ అవటం వంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు పల్స్ బెస్ట్ మెడిసిన్. అలానే ఫ్యాట్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ తిన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ చాక్లెట్స్, కేక్స్ వంటి బేకరీ ప్రొడక్ట్స్, స్వీట్స్ వంటి వాటి వల్ల కలిగే ఫుడ్ పాయిజనింగ్లో కూడా పల్స్టిలా చాలా బాగా వర్క్ చేస్తుంది. సిక్స్త్ రెమెడీ నక్స్ వామికా. నక్స్ పేషెంట్స్ వారి బాధలో ఉన్నప్పుడు విపరీతంగా ఇరిటేట్ అవుతారు. చాలా చిన్న వాటికే కోపం తెచ్చుకుంటారు. వాళ్ళంతా చెమటలు పడటంతో పాటు విపరీతమైన తలనొప్పికి లోనవుతారు. ఇటువంటి సింటమ్స్కు బెస్ట్ రెమెడీ నక్స్ వామికా. ఇప్పటి వరకు డిస్కస్ చేసుకున్న 6 మెడిసిన్స్ కూడా 30 పొటెన్సీలోనే తీసుకోవాలి. సింటమ్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి 2 డ్రాప్స్ టంగ్ మీద డైరెక్ట్గా వేసుకోవాలి. లక్షణాలు కాస్త కంట్రోల్ అయ్యాక 2 లేదా 3 గంటల వ్యవధిలో మెడిసిన్ని రిపీట్ చేయాల్సి ఉంటుంది. లక్షణాలు పూర్తిగా కంట్రోల్ అయిన తర్వాత 3 నుంచి 5 రోజుల పాటు రోజుకి 3 సార్లు చొప్పున ఈ మెడిసిన్స్ని 2 చుక్కలు డైరెక్ట్గా టంగ్ మీద వేసి వాడుకోవాలి. ఈ 6 మెడిసిన్స్ అంటే ఆర్స్ అల్బ్, అర్జెంటినా, కార్బోవేజ్, బాప్టీషియా, పల్స్టిలా, నక్స్ వామికా మాత్రమే కాకుండా ఎకోనైట్, కాస్టికమ్, హయోస్హేమస్, నేట్రమ్ మ్యూరాటికమ్, సల్ఫర్ వంటి మెడిసిన్స్ను కూడా ఫుడ్ పాయిజనింగ్ కేసెస్లో వాడుకోవచ్చు. పేషెంట్ ఫిజికల్ అండ్ మెంటల్ సింటమ్స్తో పాటు డిసీజ్ కండిషన్ని కూడా స్టడీ చేసి రెమెడీని రికమెండ్ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ కలుద్దాం ఇంకొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో. అప్పటి వరకు స్టే హెల్దీ. జై హింద్.